హాయ్ నమస్తే. ఒక చిన్న పట్టణంలో ఒక కథ చెప్తున్నానండి. ఒక రైతుకు ఒక 100 ఎకరాల పొలం వ్యవసాయం ఉంటుంది. ఉంటే ఏమవుతుందంటే ఆయన వ్యవసాయం చేయలేక దున్నలేక ఆయన బాగా ఆలోచించి పెద్ద మనుషుల దగ్గరికి పోతాడు. పెద్ద మనుషుల దగ్గరికి పోయి అడుగుతాడండి, మరి నాకు ఇట్లా వ్యవసాయం చేద్దామన్నా చేతనైతే లేదు, ఎట్లా దీనికి ఏమైనా పరిహారం ఉన్నా అంటే వాళ్ళు ఏమంటారంటే ఏమి లేదు, నీకు బ్రహ్మదేవుని దగ్గర తపస్సు చేస్తే నీకైనా వరం ఇస్తాడు అంటాడు. అందువల్ల ఆయన సరే అంటాడు. సరే అని బ్రహ్మదేవుని దగ్గరికి ఆయన ఒక యమునా దగ్గర పోయి కూర్చొని తపస్సు చేస్తా అంటాడు. తపస్సు చేసిన తర్వాత ఉపవాసం ఉండి అది ఉండి తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు నువ్వు ఏం కావాలి, నన్ను ఎందుకు పిలిచినావు అని అడుగుతాడు. అడగంగా ఏం లేదు స్వామి, ఇది సంగతి, నాకు 100 ఎకరాల పొలం ఉన్నది, అది దున్నలేక ఆస్తగా వచ్చింది, చేతనైతే లేదు, ఎవరైనా ఒక నాకు మనిషిని ఇప్పియావా అంటే సరే నేను ఒక మనిషిని ఇస్తా కానీ ఒక రాక్షసుని ఇస్తా, ఆయనకి మాత్రం ఎప్పుడు పని ఉండాలి, పని ఇట్లా లేదనుకో నిన్నే మింగెత్తుంది అది అన్న వల్లే అదేంటి స్వామి, నాకు 3 సంవత్సరాల వరకు పెద్ద లిస్టే రాసుకున్నాను, ఇంత పెద్ద లిస్ట్ రాసుకున్నా, ఆ లిస్ట్ అయ్యేసరికి మళ్ళీ నాకు లిస్ట్ ఉంటుంది అన్న వల్లే సరే అంటాడు. తదాస్తు అంటాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక 100 ఎకరాల పోలాం కదా, ఇక కనీసం ఒక నెల రోజులన్నా దున్నుతారు అనుకున్నాడు. ఇక ఈ పొలం అంతా దున్నా అని చెప్పింది, పొలం అంతా దున్నా అన్నాడు. దున్ను అన్న తర్వాత ఆడేం చేసినాడంటే మామూలు మనిషికి అయితే ఒక 4 నెలలు పడుతుంది, ఆడేం ఒకటే రోజులో దున్ని వచ్చిండాడు ఆ రాక్షసుడు. దున్ని వచ్చి వర్క్ అన్నాడు. వర్క్ అన్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అరే వీడు వర్క్ అన్నాడు అని చెప్పి మళ్ళీ ఏం చేసిందంటే, అరే నాయన ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టరా అంటాడు. అనవల్లే 5 అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే కనీసం 1 అంతస్తుకే సంవత్సరం పడుతుంది. 5 అంతస్తు అయితే మినిమం ఒక 2-3 సంవత్సరాలు అయితే పడుతుంది, ఒక 3 సంవత్సరాలు అయితే అంత పెద్ద బిల్డింగ్ కావాలంటే. అనవల్ల సరే అంటాడు. సరే అన్న తర్వాత అనవల్ల బిల్డింగ్ కథం తెల్లసారి బిల్డింగ్ అయిపోయింది. మళ్ళీ వర్క్ అన్నాడు. ఇంకా మా అంటే ఇంకొక 2-3 గంటల పని ఉన్నది. ఈ పని ఉన్న తర్వాత ఏం చేయాలని బాగా ఆలోచించిండు. దాని ఊరి చివరిలో ఒక గురువు గారు ఉంటాడు. గురువుగారు నన్ను కాపాడంటాడు. అరే ఏమైందా అంటే నేను సపరేట్గా ఉండి ఏదో నాతో అయినంత వరకు దున్నుకుండా బతికేటోడిని, బ్రహ్మదేవుని దగ్గర తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడు ఆయన నాకు రాక్షసుని ఇచ్చిండు, వాడు పని లేకపోతే నన్నే మింగేస్తారట, మరి ఎట్లా చేయాలంటే ఏమి లేదా, నువ్వు ఒక చెవు పట్ట అంటాడు. అనవలే చెవు పడతాడు. చెవు పట్టిన తర్వాత శివుడు ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రం ఆయన ఈ రైతు వింటాడు. ఈయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆ రాక్షసుడు ఏమైనా వర్క్ అంటాడు. అన్నాడు సరే అంటాడు. ఊరు బయటికి తీసుకుపోతాడు. ఊరు బయటికి తీసుకుపోయి ఆయన ఈ తాడి చెట్టు ఎక్కువ అంటాడు. అయితే తాడి చెట్టు ఎక్కుతాడు. వర్క్ అంటాడు. దిగు అంటాడు. మళ్ళీ వర్క్ అంటాడు. ఏమి లేదు, నువ్వు ఎక్కుడు దిగుడు ఇదే పని, నీకు ఇక పని అయినాక రా అంటాడు. అన్న వాళ్ళే అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఎక్కి దిగి ఇక వారిపోతాడు. ఇక ఈ పని పడిచేటట్లేదని చెప్పి ఆ రాక్షసుడే పారిపోతాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.